Hi, Dr. Ravi Kumar Chinta here from Cell Health Clinic. గ్యాస్, బ్లోటింగ్ అండ్ ఎసిడిటీ, వీటికి గ్యాస్ టాబ్లెట్లు కాకుండా రూట్ కాజ్ ను అడ్రస్ చేయగలమా? దీని గురించి డిస్కస్ చేద్దాం. క్విక్ ఫిక్స్ టాబ్లెట్స్ లాగా గ్యాస్ టాబ్లెట్లు వాడేస్తూ సిమ్టమ్స్ ని అడ్రస్ చేస్తూ టెంపరీ రిలీఫ్ కోసం ప్రయత్నం చేయటం కంటే అండర్లయింగ్ రూట్ కాజ్ ఏంటి అని అర్థం చేసుకుని అసలు ఆ గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ ఎందుకు వస్తున్నాయి అని అర్థం చేసుకోవటం ముఖ్యం. అసలు గ్యాస్ అంటే ఏంటి? డైరెక్ట్ గా డైజెషన్ ప్రాబ్లం, మితిమీరితే సమస్య అవుతుంది. డైరెక్ట్లీ కనెక్టెడ్ టు డైజెషన్. బ్లోటింగ్ అంటే ఫుల్నెస్, కడుపు నిండినట్టు లేకపోతే పొత్తి కడుపులో స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఉండే పరిస్థితిని బ్లోటింగ్ అంటాం కదా. జనరల్ గా గ్యాస్ బిల్డ్ అయినా లేకపోతే డైజెషన్ స్లో అయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎసిడిటీ అంటే రిఫ్లక్స్, రివర్స్ లో ఫుడ్ పైప్ లోకి రివర్స్ లో గ్యాస్ వెళ్తే వచ్చే ఎసిడిటీ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్టమక్ యాసిడ్ పైప్ లైన్ లో రివర్స్ లో వస్తే ఆ రిఫ్లెక్స్ వల్ల వచ్చే స్థితిని ఎసిడిటీ అంటాం. సో గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ ఈ సమస్యలు రాగానే యాంటాసిడ్స్, గ్యాస్ టాబ్లెట్లు వాడేస్తున్నారు. వాటికి రావడానికి గల కారణం ఏంటి అర్థం చేసుకునే ముందు అసలు ఎందుకు వీళ్ళు టాబ్లెట్లు వాడేస్తున్నారు? క్విక్ గా రిలీఫ్ రావాలి, టెంపరీ రిలీఫ్. ట్రాప్ అయిన గ్యాస్ ని టెంపరీగా రిలీజ్ చేయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. దానివల్ల మీ సమస్యని పరిష్కారం అయితే ఎప్పుడు ఉండదని మనందరికీ తెలుసు కదండి. మోతాదు మించి మీరు గ్యాస్ టాబ్లెట్లు వాడితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అండి, మితిమీరిన గ్యాస్ టాబ్లెట్స్ వాడటం వల్ల కొన్ని అనారోగ్యాలు షీల్డ్ చేస్తాయి, తెలియనివ్వకుండా చేస్తాయి. అవి తెలిసేటప్పటికి చాలా తీవ్రతతో కూడిన అనారోగ్యంగా మనకు కనపడుతుంది. ఈ గ్యాస్ టాబ్లెట్లు మితిమీరి వాడటం వల్ల చాలా అనారోగ్యాల్ని అవి దాచేస్తాయి, టెంపరీగా దాచేసి షీల్డ్ చేస్తాయి. తర్వాత మనకు తెలిసేటప్పటికి సమస్య తీవ్రత పెరిగి ఉంటుంది. అందుకే మితిమీరిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆ గ్యాస్ టాబ్లెట్లు వాడటం మంచిది కాదు అని చెప్పడానికి నా ఈ ప్రయత్నం. ఆ గ్యాస్ ఎందుకు వచ్చింది, బ్లోటింగ్ ఎందుకు వచ్చింది అని దాన్ని అడ్రస్ చేయడానికి, ఆ ఎసిడిటీ ఎందుకు వచ్చింది అడ్రస్ చేయడానికి ఇది పనిచేయవు టాబ్లెట్లు కదండి. ఈ యాంటాసిడ్స్ అంటే ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం కదా, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ కి ఏ రకంగానూ ఉపయోగపడదు. కొద్దిగా తగ్గించగలుగుతుందో టెంపరీగా. B12, మెగ్నీషియం లాంటి అబ్జార్బ్ అవడానికి ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్స్ కొంతమేర తగ్గించగలుగుతుంది. గట్ మైక్రోబయోమ్ ని డిస్రప్ట్ చేస్తుంది. దానివల్ల అనర్థాలు, గట్ హెల్దీగా లేకపోతే వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి కదా. దీనివల్ల బ్లోటింగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సిమ్టమ్స్ ఒక్కసారి మీరు వాడటం మానేస్తే వెంటనే వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి రూట్ కాజ్ ఏంటి, కారణం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరో తరుముకు వస్తున్నట్టు తింటారు, అంటే ఈటింగ్ వెరీ ఫాస్ట్. మీరు భోజనం దగ్గర కూర్చుంటే నిదానంగా మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు మీరు తినే ఆహారం నమిలి 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 లిక్విడ్ గా మార్చి మీ ఆహారాన్ని నమిలి మింగండి, తాగండి అంటాడు ఆయన. అట్లా కాకుండా ఎవరో తరుముకు వస్తున్నట్టు కొంతమంది తినే ఆహార విధానం వల్ల ఇది బేసిక్ గా ఈ సమస్య రావడానికి ఒక ప్రధానమైన కారణం. అలా ఫాస్ట్ గా తినటం వల్ల ఎయిర్, గాలి కూడా లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. ఇంకొకటి, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. డైజెషన్ కు ఉపయోగపడే పీచు పదార్థాలు మన ఆహారంలో ఉంచుకుంటాం అనేది ఒక ప్రధానమైన అవసరం. అది లేని ఆహారం ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రూట్ కాజ్ లో ఇది కూడా రూట్ కాజ్ అయి ఉంటాం. ఇక హై షుగర్, కార్బోహైడ్రేట్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటాం వలన కూడా డైజెషన్ ఇంపైర్మెంట్ జరిగి గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీకి కారణం అవుతున్నాయి. ఫుడ్ ఇంటాలరెన్సెస్ కూడా ఉంటాయి. మీరు తినంగానే కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతారు. ఏదైనా ఆహారం ఏది పడుతుందో ఏది పడదో అర్థం చేసుకుని పడని పదార్థాలని ముట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ ఒకటి చేయించుకుందాం. ఏమేమి పడవో క్లియర్ గా తెలిసిపోతే చిన్న బ్లడ్ టెస్టే. ఆ ఫుడ్ ఇంటాలరెన్స్ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. లార్జ్ మీల్స్ ఎక్కువ మోతాదులో లేట్ నైట్ తినటం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవనివ్వండి, బ్లోటింగ్ ప్రాబ్లం అవనివ్వండి, ఎసిడిటీ ప్రాబ్లం అవనివ్వండి. ఎప్పుడైతే గ్రెలిన్ అనే హార్మోన్ రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో మీరు అది హంగర్ హైక్ చేసేటానికి దాన్ని వాడితే హార్మోన్ ఇబ్బంది పడుతుంది కదా. లెప్టిన్ అనే హార్మోన్, ఆకలిని సప్రెస్ చేసే హార్మోన్ యాక్టివ్ గా ఉండే టైంలో మీరు లేట్ లో గ్రెలిన్ ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా అధిక మోతాదులో లేట్ నైట్ లో తింటే ఈ సమస్య వస్తానికి కారణం అవుతుంది. సో రూట్ కాజుల్లో ఒక్కొక్కటి మనం ఆలోచించుకుంటూ వెళ్తే, లేట్ గా తినబాకండి, సమయానికి తినండి, సర్కాడియన్ రిథమ్ ని పాటించండి. బయోలాజికల్ క్లాక్ చెప్పినట్టుగా ఈ హార్మోన్స్ అని పగలపూట తింటూ రాత్రిపూట ఫాస్టింగ్ కు ఉపయోగపడే హార్మోన్లు మీరు రివర్స్ లో వాడుకోవటం వల్ల కూడా
ఈ సమస్యలు వస్తున్నాయి. గట్ డైజెషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, గట్ డిస్బయోసిస్ అవుతాయి. అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పితే ఈ డిస్బయోసిస్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు గట్ లీకీ గట్ గా మారుతుంది. దానివల్ల గట్ లైనింగ్ ఇబ్బంది పడుతుంది, గట్ మైక్రోబయం కూడా సరిగా పనిచేయదు. దాని వల్ల కూడా గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇబ్బంది పడుతుంది. ఇటువంటి ఇండైజెషన్ లేదా డయేరియానో లేదా కాన్స్టిపేషన్ ఈ సమస్యలన్నీ కారణమవుతున్నాయి. మీకు ఎసిడిటీకి గానీ, బ్లోటింగ్ గానీ, గ్యాస్ గానీ. విపరీతమైన స్ట్రెస్ కు లోనైనప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. సరైన నిద్ర లేకపోయినా కూడా ఈ సమస్యలు వస్తాయి. అధిక బరువు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా సమస్య కనపడంగానే బఠానీలు తినేసినట్టు ఆ గ్యాస్ బిళ్ళలు వేసేసుకుంటూ ఉంటే చాలా అనర్థాలు దారితీస్తాయండి. కొద్దిగా ఆలోచించండి ఒకసారి. ఆహారంలో మార్పులు చేసుకోండి. గ్యాస్ట్రో ఎసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని నెక్స్ట్ స్టేజ్ అదే అవుతుంది. గ్యాస్ట్రైటిస్ వస్తుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి, మెడికల్ కండిషన్స్ ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎక్సెసివ్ గా మనం దాన్ని పట్టించుకోకుండా వాటిని మనం సరిగ్గా అడ్రస్ చేయకుండా ఇఫ్ యు ఆర్ గివింగ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ టు యువర్ బాడీ, నెక్స్ట్ స్టేజ్ లో గర్డ్ సమస్య వస్తుంది, అల్సర్స్ డెవలప్ అవుతాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడతాయి. ఒకటి కాదు, సమస్యలు ఎన్నో వచ్చే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవడం చాలా అవసరం. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, డైట్ లో మార్పులు తెచ్చుకోండి. మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేయండి. ఒక 42 రోజులు చేయండి. కనీసం 7 గంటల నుంచి 8 గంటలు ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. కొద్దిగా సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కాకుండా ఎక్సర్సైజ్ చేస్తూ కొద్ది మోడరేట్ గా కనీసం 30-40 నిమిషాలు వాకింగ్ చేయండి ఎర్లీ మార్నింగ్. ఇట్లాంటి జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ, ఆహార విధానంలో మార్పులు చేసుకుంటూ, తినవలసిన టైంలో సర్కాడియన్ రిథం, అది మన బయోలాజికల్ గడియారం క్లాక్ ఏదైతే ఉందో బాడీలో, ఆ రిథం ని చెడగొట్టకుండా మనం నడుపుకోగలిగితే ఇటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం లేదండి. ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గ్యాస్ గానీ, ఎసిడిటీ గానీ, బ్లోటింగ్ గానీ జబ్బులు కావండి. అవి సిగ్నల్స్ మాత్రమే. ఆ సిగ్నల్స్, ఈ గ్యాస్ టాబ్లెట్లు ఆ సిగ్నల్స్ ని సప్రెస్ చేస్తున్నాయి కాబట్టి వాడొద్దండి. రూట్ కాజ్ ని అర్థం చేసుకుని, ఈ 3 సిగ్నల్స్ ఏమిస్తున్నాయి ఆ సిగ్నల్స్ ని అర్థం చేసుకుని రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తే ఆ సమస్యలు రావండి. అవి జబ్బులు కావు, సిగ్నల్స్ మాత్రమే. ఆ సిగ్నల్స్ ని సప్రెస్ చేసే మందులు వాడుతున్నారు. దానికంటే ఆ సిగ్నల్స్ ని అర్థం చేసుకుని రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తే ఏ సమస్య ఉండదు అనేది నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.